సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత దగ్గరగా 1.5 years జరిగిపోయింది కాలం కూడా. ఈ 18 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీలో కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కదలికల్లో కానీ లేదు ఆయన యొక్క ఆంతర్యంలో కానీ మార్పు వచ్చిందంటారా? కూటమిలో వ్యతిరేకత ప్రజల్లో కూటమి మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలే చాలా మంది ఓపెన్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇంత తక్కువ టైంలో ఇంత వ్యతిరేకత రావడం అనేది రాష్ట్ర చరిత్రలోనే దాదాపుగా మొట్టమొదటిసారి ఇదే అనేటువంటి కామెంట్లు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? నెక్స్ట్ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఆయన ప్రెస్ మీట్ల యొక్క సారాంశం కానీ మరలా అధికారంలోకి వచ్చే దిశగా కనిపిస్తుందా? లేదు గతంలో ఎలా వ్యవహరించారో ఇప్పటికే ఆయన తీరు అలాగే ఉందంటే ఆయన వ్యవహార శైలికి సంబంధించి ఏం చెప్తారు సార్? వ్యవహార శైలి కంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా పరివర్తన రావాలా. ఫస్ట్ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఓట్లు వేస్తారు తప్ప అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద అభిమానంతో ఓట్లేరు. అలా ఓట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 2014 గెలవాలి. 2014 చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వీళ్ళకి లాభించింది. అంటే వీళ్ళకి కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది, అది సహకరిస్తుంది. ఏ ఒక్క పార్టీ దానికి ఓట్ బ్యాంక్ వల్ల వచ్చారు. ఓట్ బ్యాంక్ అంటే కార్యకర్తలు, న్యూట్రల్ క్యాండిడేట్స్ కాదు. రావటం ఎలా చేస్తారు? మాకు ఎవరు బాగా చేస్తారంటే వాళ్ళకి వేస్తాం. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఆయన క్యాచ్ చేసుకుంటారా లేదా అనే విషయానికి వస్తే ఆయన క్యాచ్ చేసుకునేటట్టు కొన్ని పద్ధతుల్ని ఆయన చెప్పాలి బహిరంగంగా. చెప్పకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కదా నాకే ఓటేసేస్తారంటే అది తప్పులో కాలేసి పెట్టుకనే. ఏం చెప్పాలంటారు బహిరంగంగా? జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ అనుభవం తక్కువ రాజకీయంగా. అంటే అఫ్ కోర్స్ పిఎం పార్లమెంటేరియన్ కింద దీని కింద చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు నేను మారతాను, కొంచెం చేశాను కొన్ని పొరపాట్లు, మేము మారతాం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తారు. అంటే ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటారు. విశ్లేషించుకుని దీనివల్ల మనం ఓడిపోయాము, మళ్ళీ దీని మీద ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే మనం రాలేము అని చెప్పుకుంటారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా కూడా మన పట్ల కూడా కొంత అభిమానం పెరగాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. కరెక్ట్ స్ట్రాటజీ అది. అది పరిపాలన బాగా చేస్తున్నాడా లేదో తర్వాత సంగతి. ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల విషయంలో చాలా తప్పులు చేశారు. పప్పు బేలాల కింద డబ్బులు పెంచి పెడతారు, అంతవరకు ఓకే. అవి కూడా కాపాడలేకపోయింది. ఎందుకు తప్పులు చేశారంటే ఆ తప్పుల్ని ఈ రోజు వరకైనా గమనించుకోగలిగారా? ఆ తప్పులకి నేను పశ్చాత్తాపం పడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటే కనుక యాజ్ ఎ సిటిజన్ గా నేను గమనించినటువంటి విషయాలు ఏంటంటే, ఫస్ట్ కరోనా టైంలో ఉపాధ్యాయుల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఉద్యోగస్తుల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అంటే బ్రాందీలు మందు షాపుల దగ్గర క్యూలో నిలబడే చోట వాళ్ళని కూర్చోబెట్టడం, ఉపాధ్యాయుల చేత టాయిలెట్స్ అవి తుడిపించడం. అలా ఒకరు కాదు, ప్రభుత్వం ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ప్రభుత్వ వ్యతిరేకత కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కారణమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అనుకున్నారు, ప్రజలు ఓటేయాలనుకున్నారు. ఈ ప్రజల్లోనే ప్రభుత్వ ఉద్యోగులు కదా. ఇప్పుడు వీళ్ళు పడితే ఇబ్బందులు, వాళ్ళకి టైంకి జీతాలు రాక ఇంకోటి రాక ఏ రోజు ఎక్కడ ఉంటుందో తెలియక వాళ్ళు చెప్పింది అసలు పట్టించుకోక ఇవన్నీ చేశారు. దాని మీద గట్టిగా తగిలింది. ఒక కుటుంబంలో ఒక టీచర్ లేకపోతే ఇంకోటి ఉన్నాడంటే అతను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇబ్బంది పడుతున్నాడంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు కూడా రివర్స్ కొడతారు వాళ్ళకి. ఆయన ఒకడే ఓటు కాదు కదా, అది చూసుకోండి. రెండోది, అర్చకులకి జీతాలు ఇచ్చారు, బాగానే ఉంది. పాస్టర్లకు కూడా జీతాలు అన్నారు. అభిమానం ఉండొచ్చు, ఆయన క్రైస్తవ మతస్థుడు కావచ్చు, కానీ ఎక్కడి నుంచి తీసి ఇచ్చావు జీతాలు? ఇప్పుడు గుళ్ళు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, హిందూ దేవాలయాలు. హిందూ దేవాలయం నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఆదాయం నుంచి తీసి ఇచ్చావు, బాగానే ఉంది. చర్చిల నుంచి కానీ మసీదుల నుంచి కానీ ₹1 ఆదాయం వస్తుందా? ఆ రూపాయన తీసుకున్నారా? మరి వాళ్ళకి ఇందులో వచ్చేస్తున్నావు, ఇందులో వచ్చాయి గవర్నమెంట్ నుంచి. దీన్ని ప్రజలు వ్యతిరేకించారు కొంతమంది.
అందరికీ సమన్యాయం ఉండాలంటే తీసుకుని మాకు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళకి ఇవ్వండి. ఇది ప్రతి ఒక్క వ్యక్తులు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వడం ఎవడో తప్పట్టట్లేదు, వాళ్ళకి ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? నువ్వు ఏదో ఏర్పాటు చేయి. వాళ్ళ చర్చలను కూడా నువ్వు ఆదాయంగా వరకు తీసుకో. హిందూ దేవాలయాలను మాత్రమే తీసుకుని హిందూ దేవాలయాలు వచ్చి సొమ్ముని తీసుకెళ్లి అక్కడిచ్చి అదొకటి. రెండోది బాగా దెబ్బపడిందండి. తర్వాత పోలవరం రైతులు 3 రాష్ట్రాల రాజధానులు ఉన్నది పెట్టి అనే పెద్ద తప్పు చేశారు. పెట్టారు కానీ వైజాగ్ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి వైజాగ్ సెంటిమెంట్ ఉండాలి కదా. వైజాగ్ సెంటిమెంట్ లేదు అక్కడ, ఆయన ఆశించినంతగా లేదు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా వాళ్ళు ధర్నాలు చేశారు. తాలూరులో అక్కడ రైతులు మాకు చేయట్లేదు అనేసి, ఇక్కడే రాజధాని ఉండాలని. ఒక ఇంచుమించు 3 సంవత్సరాలు వాళ్ళు ధర్నా చేసినా కూడా, ఆ రోడ్లోనే వెళ్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా వాళ్ళ పట్ల చాలా కర్కశంగా వ్యవహరించారు. పెయిడ్ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ అని, ఆ బ్యాచ్ అని. మీరు మీ నాయకులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, మంత్రులు ఇలా అవమానించారు. అంటే ఫ్యాంటో షర్ట్ వేసుకుంటే రైతు కాడండి. ఇప్పుడు ఈ రోజున వాళ్ళ పిల్లలు ఫారెన్ లో ఉంటున్నారండి, మనకంటే ఎక్కువ సంపాదిస్తారు. మీరు భూములు అయితే ఒక్కొక్కరికి 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు వచ్చాయి. వాళ్ళు అట్లా కార్లు అవి కొనేసుకున్నారు. అందరూ హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు పెయిడ్ బ్యాచ్ అని చెప్పి అవమానించారు. అదొకటి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అసలు కోర్టులకే వెళ్ళడానికి వీల్లేదు. అంటే అక్కడ ఎంఆర్ఓలు వాళ్ళే సెటిల్మెంట్ చేసేస్తారు. ఇలాంటి చట్టం ఎక్కడా లేదు. మళ్ళీ దీనికి కేంద్ర ప్రభుత్వమే మాకు చెప్పింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరకు ఎక్కడ అమలు చేయలేదు. చెప్పి మూర్ఖంగా, కర్కశత్వంగా అసలు వాళ్ళు పట్టించుకోలేదు. ప్రతి వారికి భూముల మీద అట్ల మీద వీళ్ళు కొంచెం రౌడేజం చేస్తారు, కడప బ్యాచ్, వీళ్ళు దౌర్జన్యం చేస్తారు, మన భూములు లాక్కుపోతారేమో అనేటువంటి భయం వచ్చింది. న్యాయవాదులు దాని మీద అది తీసేంత వరకు కూడా కోర్టులు వేసి చాలా స్ట్రైక్ చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ క్యాచ్ చేసుకుంది, మేము రాగానే తీసేస్తాం, అది చాలా మాకు తీసేస్తే చాలు మేము ఓట్లు వేస్తాం అన్నట్టుగా. ఇలాంటి కారణాలు ఉన్నాయండి. నిజమైనటువంటి సహాయం ఉన్నది చాలా మందికి దొరకలేదు. రెండోది, కోటానికి వచ్చేటప్పటికి మీరు రేషన్ కార్డులకు వెళ్ళట్లేదు, అక్కడికే బియ్యం వచ్చేస్తుంది అని చెప్పి తిప్పారు వేలలో. వ్యాన్లు తిప్పినప్పటికీ కూడా ఆ వ్యాన్లు ఏంటంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదండి, ప్రభుత్వానికి వ్యతిరేకమే. ఎలాగ వ్యతిరేకమో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున ఫోన్ చేస్తారు 6 గంటలకి, 10 గంటలకి మీ ఏరియాలకు వ్యాన్ వస్తుంది, మీరు కోట ఇప్పించుకోండి అని, రేషన్ తీసుకోండి అని. ఆ రోజు వాళ్ళు అక్కడ లేనట్టుకోండి, ఇంకా వాళ్ళకి లేనట్టుగానే వాళ్ళు ఎక్కడో మళ్ళీ నెక్స్ట్ వారం ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇంకో వారం ఇంకో వీధిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ సైకిల్ ఉండొచ్చు, సైకిల్ లేకపోవచ్చు. పిల్లలందరూ ఫారెన్ లోనే ఎక్కడో చదువుకుంటారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఉద్యోగాలు చేసుకుని. ముసలాళ్ళు ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళలేరు, ఆ బియ్యాలని మోసుకుంటూ రాలేరు. ఇప్పుడు కోట అనేది ఒకటి ఉంది అనుకున్న, ఒక చోట రేషన్ షాప్ ఉంటే వాళ్ళకి నచ్చినప్పుడు రేషన్ కార్డు వెళ్ళి తీసుకునేవారు. ఇప్పుడు 15 రోజుల పాటు ఇస్తారు రేషన్ అంటే 15 రోజుల పాటులో ఆయన అక్కడ కూర్చుంటాడు, ఉదయం వెళ్తాడో మధ్యాహ్నం వెళ్తాడో, నాకు కావాల్సిన టైంలో ఢిల్లీ తీసుకుంటాను. అంతేగాని నువ్వు పలానా టైంకి వచ్చి ఆ గంట సెంటర్ లో నిలబడతావు అంటే ఆ సెంటర్కి అందరూ వెళ్ళాలా ఆ టైంకి, ఆ టైం దాటితే వెళ్ళిపోతుంది. ఇది పెట్టడం వల్ల మీకు ప్లస్ జరుగుతుంది అనుకున్నారు కానీ బాగా మైనస్ జరిగింది. సో ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా వచ్చింది ప్రజలకి. సో మీరు నిజంగా మళ్ళీ రెండోది లాస్ట్ ఏంటంటే, అభ్యర్థుల్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా మార్చారు, ట్రాన్స్ఫర్లు చేసినట్టుగా. ఒక అభ్యర్థి ఏదైనా ఖర్చు పెట్టుకోకపోతే గెలవడం, ఆ అభ్యర్థికి తన ప్రాంతం గురించి అవగాహన ఉంటది. మీరు వేరే నియోజకవర్గానికి వేస్తే అంటే ఈ అభ్యర్థి ఇక్కడ ఫెయిల్ అయినట్టుగా కదా, ఇక్కడ ఫెయిల్ అయినట్టు మాకు పనికొస్తాడా అన్నది ప్రజలు ఒకటి ఆలోచించారు. ఇక్కడ అభ్యర్థి ఎలాగ ఆలోచించాడంటే, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వీళ్ళు నమ్ముకుని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలా, ఇది ఓపెన్ సీక్రెట్, అందరూ చెప్పకపోయినా డబ్బులు అయితే వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళలేరు, డబ్బు ఉన్నోడికే సీట్ ఇస్తారు, డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఎవరు పంపిస్తారు, 6 తాలూకు అనుచరులేవి, ఇక్కడి నుంచి 6 తాలూకు అనుచరులు తీసుకెళ్ళా అక్కడ వాళ్ళకి తెలియదు కదా, ఎవరెవరు ఏంటో తెలియదు కదా, ఎలా పంచుతారు. ఇక్కడ కొంచెం గందరగోళం ఏర్పడిందండి. గందరగోళం ఏర్పడి అభ్యర్థులు కూడా
వాళ్ళు కొంచెం వెనకడిగేశారు. ఓకే. ఎందుకంటే ఒకవేళ తీసుకెళ్ళిన వాళ్ళకి భయం చెప్పారు ఒకటి, ఓ దేవుడు గొప్ప తీసుకెళ్ళేవారు, మీరు మాకే అత్తవారు ప్రమాణం చేయండి అనేవారు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు ఎవరో తెలీదు, వేస్తారో లేదో తెలీదు. ఇవి కూడా ప్రజల్లో అసహనానికి రేకెత్తించాయి. సో ఈ కారణం ఇప్పుడు రేపు పొద్దున మీరు ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పెద్ద వ్యతిరేకత ఎలా పోతుంది. మీరు ఈ పనులకి మీరు సారీ చెప్పుకుని నేను భారతను ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది, అది నేను గమనించాను, నేను వచ్చే ఎలక్షన్ లో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయలేని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే చెప్పుకొచ్చారో ఆ రకంగానే చెప్పుకొచ్చి మీరు వెళ్ళాలి తప్ప అలా చెప్పడం వల్ల మీ పరువు ఏదో పోతారో, మీరు ఈగోకి వెళ్తే మళ్ళీ జీరో అవుతుంది. ఈ అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ పెద్దలు లేదంటే వైసీపీ క్యాడర్ ఇప్పటి వరకు రివ్యూ చేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? అటువంటి సమాచారం ఉందా? లేదు ఫ్యూచర్ లో రివ్యూ చేసేటువంటి అవకాశాలు ఎంతో అక్కడ నాయకులు చెప్పేది మాకు జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా కలిసి చెప్పుకునే పరిస్థితి లేదు. ఏ నాయకుడైనా సరే, ఏ నాయకుడైనా ఎలా చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాలా. నెంబర్ 2 ఆయనే అన్ని రకాలుగా ఆయనకి చెప్పుకుంటే కానీ లేదు. సో దీంతో లాత విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, వాళ్ళకి నచ్చితే వాళ్ళు వెళ్ళనిస్తారు, లేకపోతే లేదు. ఇదంతా వన్ మెన్ షో కింద తయారైంది. తయారవడంతో బోల్తపడింది. ఇప్పుడు దీన్ని గమనించుకుని ప్రజలకు అందుబాటులో వచ్చి ప్రజలతో మమేకమైతే పర్లేదు తప్ప ఇప్పుడు అధికార పక్షం చేసిన ప్రతి దాన్ని విమర్శించడం అనేది ప్రతిపక్షానికి ఆనవాయితీనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో 2 మంచి పనులు చెప్పండి, అన్ని రాంగ్ అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చెప్పాలంటే అన్ని రాంగ్ అంటారు. ఎవడు కూడా అధికార పక్షాన్ని ప్రేజ్ చేయడు, పొగడ్డు. సో ఇటువంటిప్పుడు మీరు చేసిన లోపాలని మీరు ప్రజల దగ్గర అంగీకరించి ఎలాగ వ్యతిరేకత ఉంది కదా, నేను ఒకసారి స్టెప్ దిగి ప్రజలకి నేను ఒకసారి అపాలజీ చెప్పుకుంటే మళ్ళీ నేను రావచ్చే అవకాశం ఉంది అని మీరు భావించి మీరు అపాలజీ చెప్పుకున్నట్టయితే మళ్ళీ ఇలాంటి చట్టాలు తేనండి ప్రజలు అనుకోవచ్చు కదా. మళ్ళీ భూసేకరణ చట్టం తెస్తారంటే నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వేయకపోవచ్చు కదా. రెండోది అమరావతి రైతులు మళ్ళీ మారడేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు చేయొచ్చు కదా, 3 సంవత్సరాలు చేసేవాళ్ళు. మీలో మార్పు రావాలి. ప్రజల్లో మీరు మారిపోతే ప్రజలు మారుస్తారు. ఈ మార్పు ప్రజల నాడిని చంద్రబాబు నాయుడు గారు పట్టుకోగలడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన అన్ని చేసిన ప్రజలకు వచ్చి నేను మారతాను ఇలా చెప్తాడు. సీట్ ఎక్కేసాక మారతాడా లేదా తర్వాత సంగతి. ముందు సీట్ ఎక్కడం కోసం ఏమేమి సమకూర్చుకోవాలో అన్ని రకాలుగా సమకూర్చుకుంటాడు. ఈ తెలివితేటలు ఈ లౌక్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. మీరు కేవలం ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మీరు గెలిచేస్తా ఉంటే కుదరదు. మీలో మార్పు రావాల్సిన ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని గమనించండి, దాన్ని గమనించి చేయండి అంటే తెలియజేసుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి 9 న్యూస్.